వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ 3 BHK యాక్టెడ్ బై సిద్ధార్థ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా 3 BHK మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే. అంటే రిలేటబుల్ కాన్సెప్ట్ అవ్వడం వల్ల ఇది చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా వరకు కనెక్ట్ అవుతుంది. అంటే ఇల్లు కొనడం కోసం ఏదైతే పడే స్ట్రగుల్ ఉంటుందో ఆ స్ట్రగుల్ రిలేటెడ్ కాన్సెప్ట్ అది మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కదా. అండ్ పేరు కూడా అదే కదా 3 BHK. సో ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. బట్ మోర్ దెన్ రిలేటబుల్ ఇది ఎలాగైపోద్దంటే ఒక మెలో డ్రామా, ఒక సీరియల్ డ్రామా ఆ కైండ్ ఆఫ్ వైబ్‌కి వెళ్ళిపోయింది. అంటే స్టార్టింగ్ బానే ఉంటది. కొన్ని పాయింట్స్ వరకు బానే ఉంటది. బట్ తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ ఇట్స్ లైక్ బోర్. బాగా బోర్ కొట్టేస్తది. అది ప్రాబ్లమ్. అండ్ ఒకానొక స్టేజ్‌లో అంటే చాలా వరకు మూవీ చూసిన తర్వాత ఇది మనం ఆల్రెడీ ఒక వెబ్ సీరీస్ చూసాం 'సూర్య' అని చెప్పి. అంటే ఆఫ్‌కోర్స్ అది ఇంతకుముందు వచ్చిన కొన్ని వేరు కాన్సెప్ట్స్ ఆధారంగా అండ్ వాటికి రిలేటెడ్‌గా వచ్చిన కైండ్ ఆఫ్ కాన్సెప్టే 'షణ్ముఖ్ జశ్వంత్' చేసింది ఉంది కదా 'సూర్య' వెబ్ సీరీస్. ఇది 'సూర్య' వెబ్ సీరీస్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని చూపిచ్చి మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్ చూపించిన ఫీలింగ్ ఉంటది. సో 'సూర్య' వెబ్ సీరీస్ వెర్షన్ 2.2 అన్నట్టు ఉంటది. అంటే మరీ మోర్ దెన్ రిలేటబుల్ ఇట్స్ లైక్ ఏ టూ మచ్ మెలో డ్రామా అన్నట్టు అయిపోద్దనమాట. సో దానివల్ల చాలా ల్యాగ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటది సినిమా అంతా కూడా. అదే వచ్చిన పాయింట్. సో 2 hours 20 minutes సినిమా యాక్చువల్‌గా లెంత్ తక్కువే, డ్యూరేషన్ తక్కువే ఉంది. కానీ అది కూడా చాలా బోర్ కొట్టిస్తూ ఉంటది. సో కాన్సెప్ట్ పరంగా ఇది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే నిజంగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి ఎంత స్ట్రగుల్ పడాలో చూపించే ప్రయత్నం చేశారు. సో దానికోసం ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే బావుంది. బట్ ఏమో అది మరీ ఇంకా ఏంటంటే ఇంకా తెలిసిందే కదా. ఇగ ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు బోరే కొట్టింది. ఎక్కడో 1, 2 పాయింట్స్‌లో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. అనిపిస్తది. అండ్ అక్కడక్కడ లైట్‌గా కొంచెం ఫన్ అయితే ఉంటది తప్ప రిమైనింగ్ పోర్షన్స్ ఆఫ్ మూవీలో మనకెక్కడా కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా, బాగా ఎంగేజ్ అయ్యే విధంగా ఉండదు మూవీ. సో అది వచ్చిన ప్రాబ్లమ్. సో దానివల్ల ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అన్నట్టే అనిపిస్తది. బట్ ఆ కాన్సెప్ట్ గుడ్. మేబీ ఎవరైతే ఈ హౌస్ కొనడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పటికీ హౌస్ కొనలేకుండా ఉన్నారో వాళ్ళకి ఇది చాలా రిలేటబుల్‌గా అనిపించొచ్చు. మేబీ వాళ్ళకి ఏవైతే సినిమాలో ప్రాబ్లమ్స్ చూపించారో అవి కాకుండా ఇంక వేరేవేమైనా ఉండొచ్చు కదా వేరే ఫ్యామిలీస్‌కి. సో వాటిలో వీటిని ఊహించుకుంటూ అలా మేబీ రిలేట్ అవ్వచ్చు గానీ బట్ జనరల్లీ ఇట్స్ మోర్ లైక్ ఏ వెబ్ సీరీస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో మోర్ దెన్ ఏ మూవీ కాన్సెప్ట్, మోర్ దెన్ ఏ 2 hours 20 minutes డ్యూరేషన్ మూవీ కాన్సెప్ట్ ఒక 20 minutes చెప్పిన ఒక 10 ఎపిసోడ్స్‌గా వచ్చే ఒక వెబ్ సీరీస్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటది. అంటే అది ఒకటే రోజు వచ్చేయకూడదు మళ్ళీ. అది కొంచెం టైం తీసుకుంటూ రావాలి. సో అలా ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. సో అది సిట్యుయేషన్. సో అందువల్ల ఏంటంటే కొంచెం బోరింగ్‌గా ఉంటది. బట్ స్లైట్‌లీ రిలేటబుల్ ఫర్ సమ్ పీపుల్ అంతే. అది సిట్యుయేషన్. అందరికీ రిలేట్ అయ్యేలాగా చేయలేకపోయారు ఆ స్క్రీన్ ప్లేతో. అది నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపించిన విషయం. ఓవరాల్‌గా మూవీ చూస్తున్నంత సేపు కూడా. అంటే కొన్ని పాయింట్స్ చాలా జెన్యూన్‌గా ఉంటాయి. కొన్ని మరి ఇంక ఓవర్ డ్రామటైజ్ చేశారు. అది ప్రాబ్లమ్. అండ్ ఇంక యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ చేశారు. సిద్ధార్థ్ గారు చాలా చేశారు. ఎస్పెషల్లీ ఆయన ఫాదర్‌గా చేసిన యాక్టర్ చాలా చేశారు. అంటే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. రీసెంట్‌గా 'కన్నప్పలో' గూడా ఆయన మంచు విష్ణు గారి ఫాదర్‌గా చేశారు. అంటే 'తెన్నటి' ఫాదర్ క్యారెక్టర్ చేసింది గూడా ఆయనే. సో చాలా చేశారాయన. అంటే అసలు అంటే ఆ వేరియేషన్స్ ఉంటాయి. ఆ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటది. ఇవన్నీ గూడా అసలు ఆయన చాలా ఎక్స్‌ట్రార్డినరీ వేలో పండించారని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్స్‌ని.
సో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా సిద్ధార్థ్ గారు ఇంకా పక్కన వైఫ్ కావచ్చు, లేదంటే సిస్టర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఇంకా కొలీగ్స్, స్టాఫ్, ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు డీసెంట్‌గానే పెర్ఫార్మ్ చేశారు. బట్ ఏంటంటే ఓవరాల్‌గా స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ అంత కనెక్ట్ అయిన ఫీలింగ్ రాదు. సో అది ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ అంతా గూడా. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో అది మేబీ వాళ్ళకి చాలా రిలేటబుల్ అయ్యుండొచ్చు కూడా. మేబీ అలా కూడా తీసుకుంటారు కొన్ని కొన్ని సార్లు కాన్సెప్ట్స్. అండ్ అలా తీసుకొని మనకి చూపించాలనుకున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆ 3 బీహెచ్‌కే ఒక ఇల్లో, ఫ్లాటో తీసుకోవడానికి ఎంత స్ట్రగుల్ ఉంటదని, ఎన్ని ఏళ్ల స్ట్రగుల్ ఉంటదని చూపించాలనుకున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ స్క్రీన్ ప్లేనయితే మాత్రం ప్రాపర్ డెప్త్‌తో, ఎమోషనల్ డెప్త్‌తో రాసుకోలేకపోయారనిపించింది నాకైతే. సో, అది సిట్యుయేషన్. సో, దానివల్ల డైరెక్షన్ సైడ్ గూడా మాక్సిమం ఫాల్ట్ అయితే కనబడుతోంది. సో, ఓవరాల్‌గా మూవీ అయితే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 3 బీహెచ్‌కే మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ లైట్‌లీ రిలేటబుల్ ఫర్ సమ్ పీపుల్. బట్ మోస్ట్‌లీ బోరింగ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అది సిట్యుయేషన్. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3 ఔట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైదరం, ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాగున్న వీడియో నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్‌ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.